హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఎలక్ట్రికల్ రిలేటెడ్ అండ్ హెచ్విఎస్ రిలేటెడ్ బేసిక్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ఈ యొక్క అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కడ ఏ వర్క్ చేయాలన్నా కూడా లేదా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా సో మీకు ఈ అబ్రివేషన్స్ అనేటివి అడుగుతూ ఉంటారు. సో కంపల్సరీ అయితే ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా దాని యొక్క మీనింగ్ తెలుసుంటే మనకి ఈజీగా టు ఐడెంటిఫై ద ఈజీలీ వర్క్ అనమాట. సో ఒకసారి చూద్దాము ఓపెన్ చేసి. ఫ్రెండ్స్, మనకి వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అనమాట. ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఫస్ట్ చూస్తే కనుక పీటీ మీన్స్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ యొక్క పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి వోల్టేజ్ మెజర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారండి. సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి వోల్టేజ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో నార్మల్గా అయితే కనుక మనకి వోల్ట్ మీటర్ అయితే యూజ్ చేస్తారు. వోల్ట్ మీటర్ యూజ్ చేయడం అనేది సర్టన్ రేంజ్ వరకు మాత్రమే దాన్ని మనం యూజ్ చేయగలం. ఇన్ కేస్ హై వోల్టేజ్ మెజర్ చేయాలంటే కనుక మనం అయితే కనుక ఈ యొక్క పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని అయితే యూజ్ చేస్తాము. సో దాని యొక్క మీనింగ్, దాని యొక్క పర్పస్ అయితే అదనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పీవీసీ పైప్స్ ఉంటాయి కదా. సో మనం ఎక్కడైనా వైరింగ్ చేసేటప్పుడు పీవీసీ పైప్స్ అనేవి మనము ఇళ్లలో వేస్తాం అనమాట. సో ఆ యొక్క పీవీసీ పైప్స్ అనమాట, దాని యొక్క మీనింగ్, దాని యొక్క పర్పస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీసీ. ఇది వచ్చేసి సిమెంట్ రిలేటెడ్ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా ఆర్సీసీబీ, రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. ఇది వచ్చేసి మనకి ఇళ్లలో మనకు ఎక్కువగా ఈ మధ్య ఈఎల్సీబీ అడ్వాన్స్డ్ వచ్చేసి ఆర్సీసీబీ అనమాట. ఈ యొక్క ఆర్సీసీబీ అనేది మనము ట్రిప్పింగ్ పర్పస్ అయితే యూజ్ చేస్తాము. సో ఈఎల్సీబీ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా ట్రిప్ అవుతుంది అనమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనము దాని ప్లేస్లో ఆర్సీసీబీ అయితే ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. ఇది ఈఎల్సీబీకి అడ్వాన్స్డ్ ఆర్సీసీబీ. సో రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు అనమాట. ఇది మనము ట్రిప్పింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ చూస్తే కనుక ఆర్ఎంయు, రింగ్ మెయిన్ యూనిట్ అంటారనమాట. సో ఇది వచ్చేసి మనకి సబ్ స్టేషన్లలో ఎక్కువగా ఇది యూజ్ చేస్తారనమాట ఈ యొక్క వర్డ్ను. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్ స్టేషన్ ఉందనుకోండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి లోడ్ వెళ్ళాలి. సో ఏంటంటే ఈ సబ్స్టేషన్ నుంచి ఫెయిల్ అయితే కనుక ఇక్కడ నుంచి ఇలా రావడానికి ఏంటంటే మనం ఇట్లా ప్రతి చోట ఏంటంటే మనకి ఏంటంటే చుట్టూ రౌండ్గా మనకి సబ్స్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ కూడా పవర్ ఫెయిల్యూర్ అనేది రాకుండా ఇక్కడ రింగ్ మెయిన్ యూనిట్ అనేది యూజ్ చేస్తారనమాట. దాని యొక్క మీనింగ్ అయితే అనమాట. ఈ వర్డ్ని ఎక్కువగా సబ్స్టేషన్లో అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూస్తే కనుక ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి మోటార్ యొక్క స్పీడ్ మెజర్ చేయడానికి 1500 ఆర్పిఎం, 3000 ఆర్పిఎం. సో ఇది వచ్చేసి స్పీడ్ని మెజర్ చేయడానికి దీని అయితే యూజ్ చేస్తారు. రెవల్యూషన్ పర్ మినిట్ అంటారు. నెక్స్ట్ చూస్తే కనుక ఆర్టీసీసీ, రిమోట్ ట్యాప్ చేంజర్ కంట్రోల్. ఇది వచ్చేసి మనకి ఎక్కువ ఏంటంటే కనుక స్టేషన్లలో యూజ్ చేస్తారు అనమాట ఎక్కువగా. సో ఆర్టీసీసీ లేదా ఓఎల్టీసీ అంటారు, ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటారు. సో ఇదేంటంటే మనకి ఎక్కువగా ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ అవ్వకుండా, వోల్టేజ్ అప్ అవ్వకుండా, సో బ్యాలెన్స్డ్ వోల్టేజ్ ఇవ్వడం కోసము, బ్యాలెన్స్డ్ వోల్టేజ్ రావడం కోసము ఇక ఆర్టీసీసీ లేదా ఓఎల్టీసీ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇదేంటంటే మనకి వోల్టేజ్ అనేది బ్యాలెన్స్డ్గా పంపిస్తుంది అనమాట. ట్యాపింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. 17 నంబర్స్ ట్యాపింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ట్యాప్ పొజిషన్ చేంజ్ అవుతుంది అనమాట. దానికి ఒక 3 ఫేస్ మోటార్ అయితే కనెక్ట్ చేసి ఉంటారు. ఆ మోటార్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఆటోలో ఆన్ లేదా ఆటోలో ఆ యొక్క ట్యాపింగ్స్ అనేటివి అప్ లేదా డౌన్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే వోల్టేజ్ పెరగడం కానీ తగ్గడం కానీ మనం ఎంతవరకు అయితే సెట్ చేసుకుంటామో దానికి రీచ్ అవ్వడం కోసము ఈ యొక్క ఆర్టీసీసీ లేదా ఓఎల్టీస్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైస్ అండి. ఈ యొక్క సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అనేది మనకు కన్వర్టర్గా యూజ్ చేస్తాం అనమాట. సో ఏసీ నుంచి డీసీగా రెక్టిఫైర్ అంటారు కదా, రెక్టిఫైర్గా యూజ్ చేస్తాం అనమాట. మనము ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఏసీఆర్ అనేది. నెక్స్ట్ కనుక ఇది వచ్చేసి సింగిల్ లైన్ డయాగ్రామ్. ఇది వచ్చేసి మనకు డ్రాయింగ్లు అయితే యూజ్ చేస్తారనమాట. సో మనము ఎస్ఎల్డి, సో వాట్ ఈస్ ద ఎస్ఎల్డి అని మనం ఎక్కడైనా ఇంటర్వ్యూ అయినప్పుడు ఎస్ఎల్డి గేయమంటారు అనమాట. టు డ్రా ద ఎస్ఎల్డి అంటే కనుక మనము ఎస్ఎల్డి సింగిల్ లైన్ డయాగ్రామ్ అయితే గీయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సింగిల్ పోల్ అంటారు. సింగిల్ పోల్ అంటే మీన్స్ ఓన్లీ వన్ వే అనమాట. సో ఇట్ అలౌస్ ద ఓన్లీ వన్ వే. నెక్స్ట్ ఇంకా సూపర్ టెన్షన్. ఇది వచ్చేసి మనకి హై వోల్టేజ్ సైడ్ అండి, 220 kV. సో ఆ రేంజ్ కేబుల్లలో మనం ఈ వర్డ్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ చూస్తే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇది వచ్చేసి మనకి ఎస్టీపీ సైడ్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో మనకి ఏదైతే కనుక మనకి వాటర్ ఉంటాయి కదా, వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ వాటర్, ఆ వాటర్ని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా కెనాల్లోకి వదలకుండా
గవర్నమెంట్ అంటే పర్మిషన్ ఇస్తదనమాట. పనిష్మెంట్ అనేది ఇస్తదనమాట. సో, అలా డైరెక్ట్‌గా మనమైతే గనక వదలకూడదనమాట. అలా వదలడం వల్ల ఏమవుతుందంటే, సో, ప్రాబ్లమ్ అవుతుంది. దానికోసం ఏంటంటే, ప్రతి ప్లాంట్ గనుక ఖచ్చితంగా ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయాలనమాట. సో, దాని మీనింగ్ అయితే ఏదనమాట, వాటర్‌ని ట్రీట్మెంట్ చేసి, ఆ యొక్క వాటర్ ఏదైతే ఉందో, ఆ వాటర్‌ని ఏంటంటే గార్డెన్స్‌కి అలా యూజ్ చేసుకుంటారనమాట. సో, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు. సో, దాని యొక్క ఇంపార్టెన్స్ అయితే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ వైర్ గేజ్. సో, మన యొక్క స్టాండర్డ్ వైర్ గేజ్ అంటే ఎంత కేబుల్ వాడాలి ఏంటనేది. సో, 1 స్క్వేర్ ఎంఎం, 2.5 స్క్వేర్ ఎంఎం, 2 స్క్వేర్ ఎంఎం. సో, ఇలా ఒక స్టాండర్డ్ అనేది ఉంటదనమాట ఆ వైర్‌కి. సో, దాని మీనింగ్ అయితే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ పోల్ అంటే గనక 3 వేస్ అనమాట. 3 వేస్‌లో ఇట్ అలౌస్ ది 3 వేస్. ఇక్కడ వచ్చేసి ట్రిపుల్ పోల్ విత్ న్యూట్రల్ అనమాట. అంటే 3 ఫేజ్‌లు తర్వాత న్యూట్రల్ అంటే 4 వేస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ అంటే మనం ఏదైతే ఇంకా మనకి అండర్ గ్రౌండ్‌లో కేబుల్ ఏస్తారు కదా! సో, మనకి పల్లెటూర్లలో అయితే గనక ట్రాన్స్‌మిషన్ లైన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే పోల్ మీద లైన్ తీసుకెళ్తారు. సో, మనకి అదే సిటీలో అయితే గనక మనకంత ప్లేస్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనేటివి వేసి సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దాని మీనింగ్ అయితే అండర్ గ్రౌండ్ కేబుల్ అంటారన్నమాట. ఇదొచ్చేసి యూపీఎస్ అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటారు ఫ్రెండ్స్. అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది మనకి యూపీఎస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఆన్‌లైన్ యూపీఎస్, ఆఫ్‌లైన్ యూపీఎస్ అంటారనమాట. సో, మనకేంటంటే వితౌట్ పవర్ ఇంటరప్షన్ కోసమైనది మనం యూపీఎస్ అనేది యూజ్ చేస్తాము. సో, మనం మనకున్నటువంటి లోడ్‌ని బట్టి అది ఆన్‌లైన్ యూపీఎస్, ఆఫ్‌లైన్ యూపీఎసా, తర్వాత మనీని బట్టి, కాస్ట్‌ని బట్టి కూడా అదే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, యూపీఎస్ అనేది మనకి అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనమాట. పవర్ ఫెయిల్యూర్ అవ్వకుండా యూజ్ చేసేది యూపీఎస్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఇది సర్క్యూట్ బ్రేకర్ రిలేటెడ్ అనమాట. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. ఇదొచ్చేసి మనం ఎక్కువగా 33 కేవీ తర్వాత ఆ రేంజ్‌లో అయితే గనుక మనం ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ అనేది యూజ్ చేస్తామనమాట. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. సో, ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ ఏంటంటే మనకి ట్రిప్ చేయడానికనమాట. సో, ఏమైనా అబ్‌నార్మాలిటీస్ వచ్చినప్పుడు ట్రిప్ చేయడానికి ఈ సర్క్యూట్ బ్రేకర్‌ని అయితే మనం యూజ్ చేస్తామనమాట. హై వోల్టేజ్ సైడ్ అయితే గనుక మనం ఈ సర్క్యూట్ బ్రేకర్‌ని అయితే యూజ్ చేస్తారు. ఇన్ కేస్ లో వోల్టేజ్, హై కరెంట్ సైడ్ అయితే గనుక మనం ఏసీబీని అయితే యూజ్ చేస్తామనమాట. హై వోల్టేజ్, లో వోల్టేజ్ సైడ్ అయితే గనుక వీసీబీని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో, నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి. సో, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే అనమాట. సో, నోట్ చేసుకోండి. సో, ఇదొచ్చేసి వెస్డా అంటారు. వెరీ ఎర్లీ స్మోక్ అలారం వెరీ ఎర్లీ స్మోక్ డిటెక్టర్ అలారం సిస్టమ్. సో, ఇది వచ్చేసి మనకి ల్యాబ్ ఏరియా ఎక్కడైతే క్రిటికల్ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియాలో అయితే గనుక దీన్ని యూజ్ చేస్తారనమాట. సో, ఇక్కడ నేమ్‌లోనే ఉందనమాట. వెరీ ఎర్లీ చాలా ఫాస్ట్‌గా స్మోక్‌ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో, ఇదనమాట వెస్డా అనేది. ఇదొచ్చేసి మనకి ఎక్కడైతే ల్యాబ్ ఏరియా గాని అండ్ క్రిటికల్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో దీనైతే యూజ్ చేస్తారనమాట. సో, ఏం లేదు, మనకి ఎక్కడైతే స్మోక్ వస్తుందో దాన్ని డిటెక్ట్ చేయడం కోసం అయితే గనుక దీన్ని యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే గనుక వీఎఫ్‌డి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఇదొచ్చేసి ఫ్రెండ్స్ మనకేంటంటే ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయడం వల్ల మనకు స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో, మనకి దీని రిలేషన్ ఎక్కడుందంటే గనక N = 120 F/P. ఫ్రెండ్స్, ఈ ఫార్ములా అనేది దీనికి అప్లికేబుల్ అవుతుందనమాట. ఈ వీఎఫ్‌డికి. సో, మనం ఎప్పుడైతే గనుక ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్‌గా మన స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఇంకా పోల్స్ అనేటివి డిక్ చేస్తామో మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎన్ అంటే స్పీడ్ అంటారు. ఇదొచ్చేసి 120 ఎలా వచ్చిందనేది ఏంటంటే తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఇదొచ్చేసి నంబర్ ఆఫ్ పోల్స్. పి అంటే నంబర్ ఆఫ్ పోల్స్. సో, ఈ యొక్క వీఎఫ్‌డికి ఈ యొక్క ఫార్ములాకి రిలేటెడ్ ఉందన్నమాట. అందుకనే మీకు ఈ ఫార్ములా అనేది వేయించడం జరుగుతుంది. సో, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇదొచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తుందన్నమాట. మనకి స్టార్టింగ్‌లో హై రేటింగ్ కరెంట్స్ తీసుకునే మోటార్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ డెల్టా యూజ్ చేసే స్టార్ డెల్టా ఏంటంటే మనకి స్టార్టింగ్‌లో హై కరెంట్స్ వస్తాయన్నమాట. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి మనమైతే ఫస్ట్ స్టార్‌లో రన్ చేస్తాము. తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత మనం ఏంటంటే డెల్టాలో రన్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటంటే మనకి స్టార్టింగ్‌లో 1/√3 టైమ్స్ అనేది కరెంట్‌ని రెడ్యూస్ చేస్తుందన్నమాట. దానికోసం అయితే గనుక మనము స్టార్ కనెక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో, అట్లా మనం హై కరెంట్స్ స్టార్టింగ్ వస్తాయి కాబట్టి దాని ప్లేస్‌లో మనం ఏంటంటే స్పీడ్‌ను రెడ్యూస్ చేయడానికి ఏమంటే ఈ యొక్క వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో, దీని రిలేటెడ్ అనమాట అది. అందువల్ల మీకు డ్రా చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో,
ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. అంటే నెక్స్ట్ చూస్తే ఇది వచ్చేసి వైండింగ్ టెంపరేచర్ అంటారు. ఈ వైండింగ్ టెంపరేచర్ అనేది మనము ట్రాన్స్ఫార్మర్ దగ్గర యూజ్ చేస్తాము. సో వైండింగ్ హై టెంపరేచర్ వచ్చినప్పుడు మనకి అలారం వస్తుంది. సో మనకి ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్స్ అనేవి ఉంటాయి కదా, వైండింగ్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు మనకి అలారం అనౌన్స్మెంట్ ఇస్తుంది అనమాట. సో ఆ యొక్క వైండింగ్ టెంపరేచర్ అలా అనమాట. ఇది వచ్చేసి లేదా వాటర్ టెంపరేచర్ అంటారు. ఎక్కువ అయితే మనకి వైండింగ్ టెంపరేచర్ అంటారు. నెక్స్ట్ చూసినగా డబ్ల్యూటీపీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఎస్టీపీ డబ్ల్యూటీపీ ఆల్మోస్ట్ సేమ్ అండి. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే కనుక ఎయిర్ కండిషన్ అబ్రివేషన్స్. సో మనకి హెచ్విఎస్ రిలేటెడ్ ఇవి అనమాట. సో ఒకసారి చూద్దామండి ఇవి కూడా. నెక్స్ట్ చూస్తే కనుక ఏసీ అంటే ఎయిర్ కండిషన్ అంటారు. ఏహెచ్యు, ఈ ఏహెచ్యు అనేది ఫ్రెండ్స్ చిల్లర్ లైన్ నుంచి మనము యూజ్ చేసుకొని ఇన్లెట్ అవుట్లెట్ యూజ్ చేసుకొని సో ఏహెచ్యుకి కనెక్ట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏహెచ్యు అనుకోండి, మనకి చిల్లర్ లైన్ నుంచి మనము ఇన్లెట్ అవుట్లెట్ యూజ్ చేసుకొని మనకి ఇక కాయిల్ అనేటివి కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇలా కాయిల్ కనెక్ట్ చేస్తే దీని యొక్క అవుట్పుట్ లైన్ ఇలా కనెక్ట్ చేస్తాం. సో ఇలా ఇన్కమింగ్ వచ్చి ఇలా అవుట్ గోయింగ్ వెళ్తుంది అనమాట. సో ఇది వచ్చేసి చిల్లర్ ఇన్లెట్ లైన్, చిల్లర్ అవుట్లెట్ లైన్ అనమాట. లోపల కాయిల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఏహెచ్ రన్ అవుతుందో అందులో ఫ్యాన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఏసీ ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్ కాంపిటేటర్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్యాన్స్ రొటేట్ అయినప్పుడు ఈ చిల్లర్లో ఉండే కూలింగ్ టెంపరేచర్ అనేది మనకి 8 degrees ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 8 to 9 లోపల ఉండాలి. 8 degrees ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫ్యాన్ రొటేట్ అవుతుందో అప్పుడు మనకు ఎయిర్ సర్క్యులేషన్ అనేది, ఎయిర్ అనేది చల్లని కూల్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ దీని నుంచి ఇక క్యాబిన్ నుంచి సో డక్ట్ ద్వారా మనకి ఫ్లోర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మెయిన్గా ఏహెచ్ అనేది ఇదనమాట, ఎయిర్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో మనకి ప్రాపర్ టెంపరేచర్ అనేది ఫ్లోర్లో మెయింటైన్ చేయడానికి మనమైతే ఇంకా ఏహెచ్ని యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఫ్లోర్లో ఏంటంటే ఫ్లోర్ ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, ప్రతి వాటికి మనమైతే యూనిట్స్ చిన్న చిన్న యూనిట్స్ రన్ చేయలేము కదా. సో స్ప్లిట్ ఏసీలు అలాంటివి పెడితే కనుక మనకి ఎక్కువ అవుట్డోర్ యూనిట్స్ అనేవి అవసరం అవుతాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం అనేది ఎక్కువ హై ఏరియా ఉందనుకో డైరెక్ట్ ఏహెచ్ అనేది మనము ఇన్స్టాల్ చేస్తాం. సో దీనికి ఏంటంటే మనము చిల్లర్ నుంచి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లైన్స్ అయితే తీసుకోవాల్సి అనమాట. సో ఇది దీని రిలేటెడ్ అనమాట ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ విషయంగా బ్రిటిష్ థర్మల్ యూనిట్. ఈ యొక్క చిల్లర్లో ఏంటంటే ఈ యొక్క ఇన్లెట్ మనం ఎంత వాటర్ని కన్జ్యూమ్ చేస్తామో, ఎంత BTU మీటర్ రీడింగ్ తీసుకున్నాం, దీంట్లో BTU మీటర్ అనేది ఉంటుందన్నమాట. సో బిల్డర్స్ దీంట్లో ఎలక్ట్రీషియన్ కానీ ఎంఎస్టీ కానీ ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకైతే ఐడియా ఉంటుందన్నమాట. ఈ BTU మీటర్ యొక్క రీడింగ్స్ అయితే నోట్ చేస్తారు. సో బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటారు. సో అదనమాట దాని మీనింగ్. ఇక్కడ వచ్చేసి క్లోరోఫ్లోరో కార్బన్. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి కనుక CFM. ఇది కూడా CFM వచ్చేసి ఏజ్ రిలేటెడ్ అండి. ఎంత క్యూబిక్ ఫీట్ పర్ మినిట్, ఎంత CFM ఎయిర్ ఫ్లో వెళ్తుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక డక్ట్ ఉందనుకోండి, డక్ట్లో నుంచి మనం ఎంత CFM అనేది ఇక్కడ ఈ లైన్ నుంచి తర్వాత ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఆ యొక్క ఎయిర్ ఫిల్టర్ కానీ లేదా డక్ట్ కానీ మనము ఎంత CFM ఎయిర్ వస్తుందని మెజర్ చేయాలంటే సో ఈ విధంగా అయితే మనము తీసుకొని తర్వాత ఆ యొక్క యానిమోమీటర్ చూసుకొని ఎంత CFM అనేది ఎయిర్ వస్తుంది అనేది దాన్ని బట్టి మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో దాని యొక్క మీనింగ్ అయితే అదనమాట. లేదా ఎంత CFM కెపాసిటీ అని కూడా అంటారు. సో వచ్చేసి చిల్లెడ్ వాటర్ టెంపరేచర్, ఎంత టెంపరేచర్ ఉంది, ఈ యొక్క చిల్లర్ లైన్ ఉన్నాయి కదా, ఇన్లెట్ టెంపరేచర్ ఎంత, అవుట్లెట్ టెంపరేచర్ అంతా దాని రిలేటెడ్ అనమాట ఇది. నెక్స్ట్ చూస్తే కనుక ఎలక్ట్రికల్ అబ్రివేషన్. ఫ్రెండ్స్ నెక్స్ట్ అబ్రివేషన్ కనుక ELDB, ఎమర్జెన్సీ లైటింగ్ DB అంటారు. DB అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. ఎమర్జెన్సీ లైటింగ్ అనేది సో మనకి పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా మనకి లైటింగ్ అనేది ఆన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో 24 hours మనకి ఆన్లోనే ఉంటుంది. సో త్రూ UPS ద్వారా కంట్రోలింగ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ELDB సపరేట్ ఉంటుంది, LDB సపరేట్ ఉంటుంది, రా పవర్ DB సపరేట్ ఉంటుంది అనమాట. సో ELDB, LDB, RPDB అంటే రా పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో నేను చెప్పే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతిదీ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక డబుల్ పోల్ ఐరన్ క్లాడ్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక HRC ఫ్యూజ్. మనకి ఫ్యూజ్ అనేవి డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయండి. ఇది కూడా వీడియో కుదిరితే చేయడానికి ట్రై చేస్తాను, టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్ అని. సో HRC ఫ్యూజ్ అంటే హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్ అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకేంటంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఇంటర్నల్గా మనకి ఫ్యూజ్ అనేది ఉంటుంది. లోపల వచ్చేసి మనకి సిలికా ఇదంతా శాండ్ ఇదంతా మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట.
సో ఇదంతా ఫిల్ అయిపోయి ఉంటది. మనకి లోపల అనేది ఫ్యూజ్ అనేది ఉంటుంది. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసాం. ఇదొచ్చేసి ఇన్‌కమింగ్, ఇదొచ్చేసి ఔట్ గోయింగ్ అనమాట. సో ఇలా మనము ప్రెస్ చేస్తాం అనమాట. ఏంటంటే ఇదొచ్చేసి మనకి రిలయబుల్‌గా ఉంటుందనమాట. తర్వాత హై కెపాసిటీ సైడ్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఇదొచ్చేసి హెచ్ఆర్‌సి ఫ్యూజ్ అనేది. హెచ్‌టి అంటే హై టెన్షన్ సైడ్ అంటారు. తర్వాత ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ అంటారండి. సో ఇందాక చెప్పాను కదా! ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ అనేది దాని మీనింగ్ అనమాట. ఐ బార్ సి, ఓ బార్ సి అంటే ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్. నెక్స్ట్ చెక్ చేస్తే గనక ఐజీబీటీ ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ డివైస్ అండి. సో ఐజీబీటీ అంటారు, ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ అంటారు. ఇది వచ్చేసి కిలో వోల్ట్. ఇవి వచ్చేసి మనకి యూనిట్స్ అండి. సో కేవీ, కేవీఏ, కేవీఏహెచ్, కేవీఆర్, ఎంత కేవీఏ, ఎంత కిలో వాట్. సో యూనిట్స్ అనమాట. ఇవి కిలో వోల్ట్ అంటారు. కేవీఏ కిలో వోల్ట్ యాంపియర్ అంటారు. సో మనకి ఈ యొక్క కేవీఏ అనేది ట్రాన్స్ఫార్మర్‌కి లేదా డీసీకి, ట్రాన్స్ఫార్మర్ మరియు డీసీకి కంపల్సరీ కేవీఏలోనే రేటింగ్ అనేది ఉంటుంది. సో అది ఎందుకు కేవీఏలోనే రేటింగ్ ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మనకి కంపల్సరీ ట్రాన్స్ఫార్మర్‌కి, డీసీకి, డీజిల్ జనరేటర్‌కి కంపల్సరీ జనరేటర్స్‌కి కేవీఏలోనే ఉంటుందన్నమాట రేటింగు. సో కిలో వోల్ట్ యాంపియర్ అనమాట. అండ్ యూపీఎస్ కూడా అండి, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్‌కి అండ్ యూపీఎస్ కూడా కేవీఏలోనే ఉంటుందన్నమాట. అండ్ కేవీఏహెచ్ కిలో వోల్ట్ యాంపియర్ అవర్. తర్వాత నెక్స్ట్ చూస్తే ఇంకా కిలో వోల్ట్ యాంపియర్ రియాక్టివ్. ఇది వచ్చేసి మనకి కేవీఆర్ అనేది మనకి కెపాసిటర్, మనకి పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయడానికి మనము కెపాసిటీ లోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. 25 కేవీఆర్, 50 కేవీఆర్, 100 కేవీఆర్ అనేది మనము కెపాసిటీ లోడ్ అనేది కేవీఆర్‌లో మెయింటైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ కిలో వాట్. సో కిలో వాట్ అనేది మనము ఎక్కువగా మోటార్కి, సో ఎంత కిలో వాట్, ఎంత హెచ్పి అనేది అంటారు కదా. సో కిలో వాట్లలో మెజర్ చేస్తాం అనమాట. మోటార్ కెపాసిటీ అనేది 30 కిలో వాట్ అట్లా. సో కిలో వాట్ అంటే అదనమాట. కేడబ్ల్యూ కిలో వాట్ అవర్. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది 1 యూనిట్ ఈజ్ ఈక్వల్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 1 యూనిట్ అంటారు. మనం ఎక్కువ పవర్ కన్జంప్షన్ అంటే మనకి పవర్ బిల్ వేస్తారు కదా 1 యూనిట్. సో 1 యూనిట్ ఎంత కన్జంప్షన్ అంటే కనుక 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000. కిలో అంటే ఇక్కడ 1000 అనమాట. డబ్ల్యూ అంటే వాట్, హెచ్ అంటే అవర్. సో 1000 డబ్ల్యూ అంటే వాట్, హెచ్ అంటే అవర్. అంటే 1 గంటలో 1 అవర్లో 1000 వాట్స్ కన్జ్యూమ్ అయితే కనుక అప్పుడు 1 యూనిట్ కన్జ్యూమ్ అయిందని అంటారు దాని మీనింగ్. సో దీని గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దీని మీనింగ్ ఏంటంటే 1 అవర్లో 1000 వాట్స్ కన్జ్యూమ్ అయితే అప్పుడు 1 అవర్ యూనిట్ కన్జ్యూమ్ అయిందని దాని మీనింగ్ అనమాట. సో వచ్చేసి మనకి పవర్ కన్జంప్షన్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఎంత యూనిట్స్ కన్జ్యూమ్ అయింది లేదా ఎంత కిలో వాట్ అవర్స్ కన్జ్యూమ్ అయింది అనేది. సో ఇది వచ్చేసి ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది కూడా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అండి. సో ఇది వచ్చేసి లో టెన్షన్ అంటారు. ఇది వచ్చేసి మనకి లో టెన్షన్ అంటే 440 వోల్ట్స్. సో మనకి ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ సైడ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అది వచ్చేసి ఆ వర్డ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది వచ్చేసి మనకి సర్క్యూట్ బ్రేకర్లో అండి. సో మనకి ఎంసీబీ అనేది మనకి 6 amps, 10 amps, 16 amps అనేవి ఉంటాయి కదా. సో మనకి ఏంటంటే ప్రొటెక్షన్ చేయడం అనమాట. సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంసీబీ అనేది యూజ్ చేస్తారు. ఎంసీబీ అనేది ఎక్కువగా ఫేజ్ ఫాల్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫేజ్ ఫాల్ట్ అయినప్పుడు ట్రిప్ చేయడానికి ఇది వచ్చి ఎంసీబీ అనేది చేస్తారు. తర్వాత ఎంసీసీబీ. సో ఇది వచ్చేసి మనకి అప్ టు ఎంసీబీ అనేది మనము చాలా తక్కువ రేటెడ్ కెపాసిటీ అనమాట. ఇది వచ్చేసి ఎంసీసీబీ. దీనికి మించి హై కరెంట్, ఎక్కువ రేటెడ్ కరెంటు మనకి అవసరమైందంటే మనమైతే ఇంకా ఎంసీసీబీని చేస్తాం అనమాట. మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. దీంట్లో అయితే ఏంటంటే ప్రొటెక్షన్ అనేది ఎంసీసీబీలో మనకి ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఏంటంటే ఓఎల్ఆర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కరెంట్ సెట్టింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఉంటుందన్నమాట. సో ఎంసీబీకి ఎంసీసీబీకి డిఫరెన్స్ అవుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనము కరెంట్ సెట్టింగ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. దీంట్లో ఏం సెట్టింగ్స్ అనేవి ఏమి ఉండవు, డైరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇంత యామ్స్ వస్తే అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే ఇంకా మనకి ఇంత టైం లోపల ఇంత యామ్స్ వస్తే ఇంకా కట్ ఆఫ్ అయిపోవాలా, ట్రిప్ అయిపోవాలనేది మనము ఈ యొక్క ఎంసీసీబీలో అయితే ఇంకా మనము ట్రిప్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీని యొక్క డిఫరెన్స్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూస్తే ఇంకా మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక 2 పోల్స్ పెట్టినాం అనుకోండి, మధ్యలో మనం అయితే ఇంకా ఒక ఆర్మేచర్ కానీ ఏదైనా పెట్టినామంటే, సో ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి నార్త్ అనుకోండి, సౌత్. సో ఈ వచ్చేసి మ్యాగ్నెట్ పోల్స్ కాబట్టి దీనికి పవర్ అనేది ఆల్మోస్ట్
పవర్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇంకా ఈ యొక్క ఫోర్స్ అనేది ఖచ్చితంగా వెళ్తుందన్నమాట ఇలా. సో ఏంటంటే మనం ఏదైతే ఆర్మేచర్ని పెట్టినామో అప్పుడు ఇది రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుందన్నమాట. కండక్టర్ని ఎప్పుడైతే దాంట్లో మనకి when a conductor cut the flux, ఈఎంఎఫ్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా రెండు మ్యాగ్నెట్స్ మధ్య ఉండేది మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అంటారు. సో రెండు మ్యాగ్నెట్స్ మధ్య ఉంటే కనుక మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అంటారు. దాని మధ్యలో జనరేట్ అయ్యేది ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అంటారు అనమాట. సో అది దాని మీనింగ్ అయితే కనుక. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఎంఓసిబి మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. ఇది కూడా సర్క్యూట్ బ్రేకర్ రిలేటెడ్ అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఎంపీసీబీ మోటార్ ప్రొటెక్టెడ్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మెయిన్గా ఏంటంటే మోటార్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంపీసీబీలు అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కనుక మెగా వాట్ అంటారు. తర్వాత ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పుష్ బటన్స్. ఇది వచ్చేసి నార్మల్లీ ఓపెన్ నార్మల్లీ క్లోజ్డ్ అనేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది నార్మల్లీ ఓపెన్. దీన్ని ఎప్పుడైతే మనము ప్రెస్ చేస్తామో దీన్ని ప్రెస్ చేస్తే కనుక మనకి నార్మల్లీ క్లోజ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ఎన్ఓ నార్మల్లీ ఓపెన్. మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఎన్సీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి నార్మల్లీ క్లోజ్డ్ అనమాట. ఇది వచ్చేసి ఎన్సీ సింబల్ ఇలా చూపిస్తాము. సో ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఎన్ఓ అనేది అవుతుందన్నమాట. సో దాని మీనింగ్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి న్యూట్రల్ ఎర్త్. ఈ టర్మ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇది పెద్ద కాన్సెప్ట్ అండి. మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర సబ్స్టేషన్స్లలో మనకి స్టార్ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్టార్ కనెక్షన్కి ఏంటంటే న్యూట్రల్ అనేది తీసుకుంటారు. ఈ న్యూట్రల్కి ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో మనకి లోడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇన్ కేస్ బ్యాలెన్స్ అవ్వకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ న్యూట్రల్ని సబ్స్టేషన్లలో ఏం చేస్తారంటే వాళ్ళు ఎర్త్ చేస్తారనమాట. సో దాని మీనింగ్ అయితే ఇదనమాట. న్యూట్రల్ని ఎర్త్ చేయడం అనమాట. న్యూట్రల్ ఎర్త్ అంటారు. వచ్చేసి ఈ వర్డ్ వచ్చేసి మెయిన్గా సబ్స్టేషన్లలో యూజ్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి. ఓసీబీ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. ఇది కూడా సర్క్యూట్ బ్రేకర్ రిలేటెడ్ అండి. సో 33 kV అక్కడ యూజ్ చేస్తారనమాట. ఓఎల్ఆర్ అంటే మనకి మోటార్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఓవర్లోడ్ రిలే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 6 amps మనం సెట్టింగ్ చేసుకున్నాము. 6 amps కంటే ఓవర్ రీచ్ అయితే ఆటోమేటిక్గా ట్రిప్ చేస్తుంది అనమాట. సో రిలే అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బ్రేకర్కి. సో అప్పుడు అనేది సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ చేస్తుంది అనమాట. సో రిలే అంటారు, ఓవర్లోడ్ రిలే అంటారు. సో నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఓఎల్టీసీ. సో ఇంతకుముందే చెప్పాను ఓఎల్టీసీ లేదా ఓఎల్టీసీ అంటే ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. ఆర్టీసీసీ అంటారు అనమాట, రిమోట్ ట్యాప్ చేంజర్. సో ఈ రెండు ఒకటే అండి ఆల్మోస్ట్. సో ఆర్టీసీసీ లేదా ఓఎల్టీసీ రెండు ఫంక్షన్లు అయితే కనుక సేమ్. వోల్టేజ్ మానిటర్ చేసి మనకి అప్ అండ్ డౌన్స్ రాకుండా నార్మల్ వోల్టేజ్ని అలో చేస్తుంది అనమాట. సో దాని మీనింగ్ అయితే అనమాట. ఇది వచ్చేసి మనకి సబ్స్టేషన్లలో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ చేస్తే కనుక ఆయిల్ టెంపరేచర్. ఇంతకుముందు వైండింగ్ టెంపరేచర్ అని చెప్పాను, ఇప్పుడు ఆయిల్ టెంపరేచర్ అని చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ వర్డ్ అండి. సో మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ లోపల ఆయిల్ అనేది ఉంటుంది కదా. ఆ ఆయిల్ ఏంటంటే ఆ ఆయిల్ హీట్ అయినప్పుడు మనకి అక్కడ ఎంత టెంపరేచర్ ఉంది ఏంటనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ దీని యొక్క మీనింగ్. ఇది వచ్చేసి పవర్ ఫ్యాక్టర్. అసలు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంది, తర్వాత పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తే ఏంటి, మెయింటైన్ చేయకపోతే ఏంటి అనేది అది ఒక పెద్ద కాన్సెప్ట్. మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పవర్ ఫ్యాక్టర్ అనేది యాక్చువల్గా కాస్ పై అండి. cos pi is equal kW by KVA. సో మనకి పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో KVA రేటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. చాలామందికి కాన్సెప్ట్ తెలియకపోవచ్చు. ఒకసారి బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో పవర్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇండస్ట్రీలో కానీ తర్వాత ఇక హౌస్ హోల్డ్ పర్పస్ ఏరియా కానీ మనకి ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేయకపోతే కేవీ రేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్ అనేది ఇచ్చింటారు. 100 kVA ట్రాన్స్ఫార్మర్ని మనము ఇన్స్టాల్ చేసి ఆ ఏరియాకు పర్టికులర్ ఏరియాకి మనము లోడ్ అంటే క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ 100 kVA లోడ్ అయితే సరిపోతుందని వాళ్ళు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు 100 kVA ట్రాన్స్ఫార్మర్ అనేది ఇచ్చింటారు. ఈ 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఎక్కువ రెసిస్టెన్స్ లోడ్ యూజ్ చేసి తర్వాత ఇండక్టెన్స్ లోడ్ యూజ్ చేసి
ఏంటంటే వీళ్ళు పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేయకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పాను కదా, పవర్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ తగ్గిపోతే ఏంటంటే కేవీఏ డిమాండ్ రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నది 100 కేవీఏ, ఇప్పుడు డిమాండ్ అనేది 100 అబోవ్ రీచ్ అయిందంటే కనుక ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఫైన్ వేస్తాము అని చెప్పేది వాళ్ళు ఎందుకోసం అనమాట. ఇంకా దీని గురించి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా కావాలంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అని అంటారండి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను టైప్స్ ఆఫ్ లోడ్, దాంట్లో కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. వీడియో ఒకసారి చూడండి. టైప్స్ ఆఫ్ లోడ్, వాట్ ఈజ్ లోడ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్ అని, రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్ అని దాంట్లో కొంచెం పవర్ ఫ్యాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకో వర్డ్ చూస్తే ఇంకా ఇక్కడ పిఎల్సి అంటారు, అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ రిలేటెడ్. సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రెండ్స్ బిఎంఎస్ అంటారు. బిఎంఎస్ లేదా బిఐఎస్, ఈ రెండు ఒకటే అండి. సో మనము ఇండస్ట్రియల్లో కానీ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ బిఎంఎస్ అనేది ఉంటుందండి. ఈ బిఎంఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఫిజికల్గా వెళ్ళి చెక్ చేయకుండానే ఎవ్రీథింగ్ వీఆర్ మానిటర్డ్ ఇన్ బిఎంఎస్. జస్ట్ సిట్టింగ్ ఇన్ బిఎంఎస్ అండ్ ఓపెన్ ద సిస్టమ్ అండ్ ఓపెన్ ద బిఎంఎస్ ట్రాకింగ్, ఎవ్రీథింగ్ వీఆర్ మానిటర్డ్. సో ఏహెచ్ కానీ తర్వాత పవర్స్ అంటే యూపీఎస్ ఆన్లో ఉన్నాయా, ఆఫ్లో ఉన్నాయా, ఏమైనా ట్రిప్ అయినాయా, తర్వాత ఇంకేం మానిటర్ చేయొచ్చు. అసలు యూపీఎస్లో ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, తర్వాత ఫ్రీక్వెన్సీ, పవర్, యామ్స్ అండ్ తర్వాత ఎవ్రీథింగ్ మానిటర్ మనం చేయవచ్చు అనమాట. సో ఇన్ కేసు మనం ఏంటంటే అన్నీ ఆటోమేటిక్గా మనం టైం సెట్ చేసి పలానా టైంకి ఆన్ అవ్వాలి, పలానా టైంకి ఆఫ్ అవ్వాలి, తర్వాత లైటింగ్ అనేది ఈ టైంకి ఆన్ అవ్వాలి, ఈ టైంకి ఆఫ్ అవ్వాలి, తర్వాత బ్రేకర్ అనేది ఈ టైంకి ఆన్ అవ్వాలి, ఈ టైంకి ఆఫ్ అవ్వాలి, ఇలా ప్రతిదీ ఏంటంటే మనము మానిటర్ చేయొచ్చు అనమాట, ట్రాకింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఏం అలారం వచ్చింది ఏంటనేది మనం బిఎంఎస్లోనే మానిటర్ చేయొచ్చు అనమాట. ఈ బిఎంఎస్ లేకపోతే ఏంటంటే ప్రతిసారి ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫ్లక్చువేషన్ అయింది, అప్పుడు మనము ప్రతి ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అనమాట. సో అదే ఒక్కసారి నువ్వు బిఎంఎస్ దగ్గర కూర్చొని ఏవి ఆన్ అయినాయి, ఏవి ఆఫ్ అయినాయి, సో క్రిటికల్ ఏరియాలో ఏవి ఆన్ అయినాయి, ఏవి ఆఫ్ అయినాయి, ఏ పిఎస్సి యూనిట్స్ ఆన్ అయినాయి, ఏ పిఎస్సి యూనిట్స్ ఆఫ్ అయినాయి, తర్వాత ఏహెచ్ ఆన్లో ఉన్నాయి, ఏహెచ్ ఆఫ్లో ఉన్నాయి, తర్వాత యూపీఎస్ ఏం ఆన్లో ఉన్నాయి, ఏ ఆఫ్లో ఉన్నాయి, ఇలా ప్రతిదీ మనమైతే కనుక బిఎంఎస్లో మానిటర్ చేయొచ్చు అనమాట. సో తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది బిఎంఎస్ నుంచి మనం చేయొచ్చు అనమాట. అదే నువ్వు మాన్యువల్గా వెళ్ళి చెక్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఏంటంటే మీరు ఫ్లోర్కి వెళ్ళి చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అదే బిఎంఎస్లో అయితే ఇంకా చాలా తొందరగా మీరు మానిటర్ చేయవచ్చు. సో బిఎంఎస్ అనేది మెయిన్గా మనకు కంట్రోలింగ్ చేయొచ్చు అనమాట. కంట్రోలింగ్ అండ్ ఇట్స్ వర్క్స్ ఎఫిషియన్సీ అనమాట, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట బిఎంఎస్ అనేది. ఈజీలీ ట్రాకింగ్ అనమాట మెయిన్గా అయితే కనుక. అండ్ పవర్ సేవింగ్ కూడా అండి, పవర్ సేవింగ్ కూడా ఇక బిఎంఎస్ ద్వారా మనము ఈజీగా పవర్ సేవింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ రెండు అయితే కనుక అనమాట. ఇది వచ్చేసి యూపీఎస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ప్రీవియస్గా చెప్పినట్టున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చింది ఇది వచ్చేసి ఆర్టీసీసీ, ఇది కూడా చెప్పినట్టున్నా రిమోట్ ట్యాప్ చేంజర్ కంట్రోలర్ అని. సో ఇది వచ్చేసి ఓఎల్టీసీ ఆన్లోడ్ ట్యాప్ చేంజర్. సో ఈ రెండు సేమ్ అనమాట. నెక్స్ట్ చూస్తే కనుక వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్, ఇది కూడా చెప్పాను. అండ్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్, ఇది కూడా చెప్పినట్టుండా. నెక్స్ట్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంసీబీ గురించి ఆల్రెడీ చెప్పానండి. తర్వాత ఇక్కడ ఏసీబీ అనేది మిస్ అయింది. ఏసీబీ అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది వచ్చేసి మనకి లో వోల్టేజ్ హై కరెంట్స్. సో లో వోల్టేజ్ హై కరెంట్స్ మనకి ఎక్కువ ఈ ఏరియాలో మనమైతే యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఎక్కడైతే హై కరెంట్స్ కావాలో ఈ యొక్క ఏసీబీని అయితే మనం యూజ్ చేస్తాం అనమాట ట్రిప్పింగ్ కోసము. సో అదే హై వోల్టేజ్ లో కరెంట్స్ అయితే కనుక మనము వీసీబీ అలాంటివి యూజ్ చేస్తాం అనమాట ఎంఓసీబీలో. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఆర్సీసీబీ గురించి కూడా చెప్పానండి. అండ్ పీడీబీ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అంటారు అనమాట. సో మనకి మెయిన్ పవర్ డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అంటారు. లైటింగ్ డీబీ, ఆర్పీడీబీ, ఎల్డీబీ గురించి ఆల్రెడీ చెప్పానండి. సో లైటింగ్ డీబీ అంటే ఎల్డీబీ అంటే లైటింగ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, ఆర్పీడీబీ అంటే రా పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, తర్వాత ఈఎల్డీబీ అంటే ఎమర్జెన్సీ లైటింగ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్, ఇది ప్రోగ్రామబుల్ కంట్రోల్ సర్క్యూట్. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఈఎల్సీబీ, ఇది కూడా చెప్పానండి. ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. సో దీనికి అడ్వాన్స్డ్ ఆర్సీసీబీ, అడ్వాన్స్డ్ ఆఫ్ ఈఎల్సీబీ ఈజ్ ఈక్వల్ ఆర్సీసీబీ.
సో ట్రిప్పింగ్ కోసం మనమైతే ఇంకా ఈ యొక్క ఆర్సీసీబీని అయితే యూజ్ చేస్తాము. ఇది అసలు వాడట్లేదు ఇప్పుడు మనము, దీనికి అడ్వాన్స్డ్ ఆర్సీసీబీని అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట. బట్ దీనికి అబ్రివేషన్ అయితే ఇంకా ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. సో సూపర్ హై టెన్షన్ అంటారు. ఎస్టీ అంటే కనుక ఇది వచ్చేసి 220 kV 680 kV అట్లా హై రేంజ్లో దీని అయితే యూజ్ చేస్తారనమాట. కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ఇంతకుముందు ప్రీవియస్గా పీటీ గురించి చెప్పానండి. సో సిటీ పీటీ అనేటివి మనకేంటంటే మెజర్మెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తామన్నమాట. సో పీటీ అనేది వోల్టేజ్ మెజర్, హై వోల్టేజ్ మెజర్ చేయడానికి పీటీని యూజ్ చేస్తాము. తర్వాత హై కరెంట్స్ సిటీస్. సో మామూలుగా నార్మల్గా కరెంట్ అయితే కనుక అమ్మీటర్ యూజ్ చేస్తాము. బట్ సిటీస్ అనేటివి మనకి ఏంటంటే హై కరెంట్స్ మెజర్ చేయడానికి మనమైతే కనుక హై కరెంట్స్ మెజర్ చేయడానికి మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో పీటీ. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి పీటీ కూడా వచ్చింది కదా, ఇది వచ్చేసి జనరేటర్ కంట్రోల్ యూనిట్. అది వచ్చేసి జనరేటర్ సంబంధించిన వర్డ్ అనమాట, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ అంటే అక్కడ జనరేటర్ యూనిట్ దగ్గర ఒక డిస్ప్లే బోర్డ్ అనేది ఉంటుందన్నమాట. సో అదనమాట జనరేటర్ కంట్రోల్ యూనిట్ అంటే. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే సీసీటీవీ. ఇది వచ్చేసి సీసీటీవీ రిలేటెడ్ అండి, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ATS ఆటో ట్రాన్స్ఫర్ స్విచ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ఒక సోర్స్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక సోర్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ATS అనుకోండి. ఏంటంటే ఇక్కడ నుంచి పవర్ 2 సోర్సులు మనకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫ్రెండ్స్ ఇక ATS గురించి అయితే ఇంకా ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 సోర్సులు అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి సోర్స్ 1, ఇది వచ్చేసి సోర్స్ 2. మనకు అవుట్ గోయింగ్ అయితే 1. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్ టైంలో ఏంటంటే ఏదో ఒక సోర్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సోర్స్ నుంచి మనకి సప్లై అయితే వస్తుంది. సడన్గా మనకి ఈ సోర్స్ నుంచి పవర్ ఫెయిల్యూర్ అయింది. అప్పుడు ఏంటంటే మనకి ఈ సోర్స్ నుంచి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్విచ్ అంటే ఆటోమేటిక్గా ఆ సప్లై అనేది మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో దాని మీనింగ్ అయితే అదనమాట ఫ్రెండ్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్విచ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఎర్త్ లీకేజ్ రిలే. సో ELR ఎర్త్ లీకేజ్, ఇది వచ్చేసి రిలే రిలేటెడ్ అనమాట. సో మనకి ఎర్త్ లీకేజ్ ఎప్పుడైతే కనుక ఉంటుందో అప్పుడు అనేది రిలే అనేది సెన్స్ చేస్తుంది అనమాట సర్క్యూట్ బ్రేకర్కి, అప్పుడు ట్రిప్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ వచ్చేసి సబ్స్టేషన్స్లో యూజ్ చేస్తారనమాట, అండ్ ఇండస్ట్రియల్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక IDF. మనకి వచ్చేసి ల్యాబ్లు అంటారండి, IDF రూమ్లు, MDF రూమ్లు అంటారనమాట. క్రిటికల్ ఏరియాస్లకి ఈ పేరు అనేది పెడతారనమాట. సో ఇంటర్మీడియట్ డేటా ఫ్రేమ్, IDF అంటే ఇంటర్మీడియట్ డేటా ఫ్రేమ్. ల్యాబ్లు అంటారనమాట. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ IDF రూమ్, MDF రూమ్, SCR, BCR రూమ్లు తర్వాత ఇలాంటివి ఉంటాయన్నమాట ల్యాబ్లకు సంబంధించింది ఈ యొక్క వర్డ్ అయితే కనుక. ఇది వచ్చేసి VAV వేరియబుల్ ఎయిర్ వాల్యూమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు AH గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎయిర్ ఫ్లో అవుతుంది అని చెప్పాను కదా, ఈ డక్ట్ నుంచి వచ్చే ఎయిర్ మనకేంటంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి సబ్ డక్టర్స్ అనేటివి ఇచ్చింటారు అనమాట మళ్ళీ. సో ఈ డక్ట్స్ అనేటివి ఇచ్చింటారు. సో ఇక్కడ డక్ట్స్ అనేది ఇక్కడ ఎంత ఫ్లో అవ్వాలి, ఎంత వాల్యూమ్తో ఎయిర్ అనేది ఫ్లో అవ్వాలి. సో ఈ యొక్క VAVలకి అనేది ఒక సెట్ పాయింట్ అనేది పెట్టుంటారనమాట. ఎప్పుడైతే సెట్ పాయింట్ రీచ్ అవుతుందో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. ఇన్ కేస్ మళ్ళీ సెట్ పాయింట్ అనేది రీచ్ అయితే కనుక మళ్ళీ హై అయితే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ ఓపెన్ అయ్యి 100% ఓపెన్ అయ్యి ఇక్కడ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క AH నుంచి వచ్చే ఎయిర్ని కంట్రోల్ చేయడం కోసము, సో ఈ యొక్క ఫ్లోర్ ఏరియా టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసము ఇక VAVs అనేటివి యూజ్ చేస్తారనమాట ఫ్రెండ్స్. దాని యొక్క మెయిన్ పర్పస్ అయితే అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక VFD గురించి ఆల్రెడీ చెప్పాను, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అని. సో అది ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ అని చెప్పాను. అండ్ పవర్ ఫ్యాక్టర్ గురించి కూడా చెప్పాను. AVAR ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటెడ్. సో ఇది కూడా ఏంటంటే ఇది వచ్చేసి మనకి జనరేటర్స్లలో ఉంటుందన్నమాట. వోల్టేజ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి అనమాట, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనమాట. సో జనరేటర్కి ఉంటుందన్నమాట. ఇది వోల్టేజ్ని మానిటర్ చేసి మనకి ప్రాపర్ వోల్టేజ్ని పంపించడానికి ఇదైతే యూజ్ చేస్తారు. గ్యాంగ్ ఆపరేటెడ్ స్విచ్, ఇది వచ్చేసి మనకి ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ సైడ్ యూజ్ చేస్తారు అనమాట. అల్యూమినియం కోర్స్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్, ఇది వచ్చేసి మనకి కండక్టర్స్ కేబుల్స్లో యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి kV A రియాక్టెన్స్ KVR గురించి చెప్పాను. APCB ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్, ఇది వచ్చేసి మనకి
ఎక్కువ సబ్స్టేషన్లలో యూజ్ చేస్తారనమాట అటువంటి సర్క్యూట్ బ్రేకర్స్ని. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా చెప్పానండి. అండర్ గ్రౌండ్ కేబుల్ చెప్పాను. తర్వాత హెచ్ఆర్సీ ఫ్యూజ్ గురించి కూడా చెప్పాను. హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్ అంటారనమాట. అండ్ ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైజెస్ రిలేటెడ్ అనమాట. పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బ్రేకర్, ఇది కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్ బ్రేకర్. ఇది వచ్చేసి పిఎల్సి, ఇది కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్ రిలేటెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక బీటీయూ బ్రిటిష్ థర్మల్ యూనిట్, అది కూడా చెప్పాను. ఇది వచ్చేసి మనకి 10 TR అంటారనమాట, 1 TR. సో ఇలా మనకి మనం ఏసీ కొనేటప్పుడు ఏంటంటే ఎంత టీఆర్ అంట అని అడుగుతూ ఉంటారు అనమాట. 1 TR, 2 TR, 3 TR, 5 TR. సో టీఆర్ అంటే టన్ ఆఫ్ రిఫ్రిజరేషన్. సో ఇది వచ్చేసి మనకి ఏసీ రిలేటెడ్ సంబంధించింది అనమాట ఈ వర్డ్. అండ్ నెక్స్ట్ ఇంకా సీవేజ్ ట్రీట్మెంట్ ఆల్రెడీ చెప్పానండి. సో అది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, అది కూడా అదే. తర్వాత హై స్పీడ్ డీజిల్ హెచ్ఎస్డి, ఇది వచ్చేసి మనకి హై స్పీడ్ డీజిల్ అనేది మనకి ఒక జనరేటర్ దగ్గర యూజ్ చేస్తారన్నమాట. ఈ వైడ్ డీజిల్ సంబంధించింది అనమాట. ఇది వచ్చేసి మనకి ల్యాంప్, సిఎఫ్ఎల్ అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ లేదా ఫిలమెంట్ ల్యాంప్ అంటే ఫ్లోరోసెంట్ ల్యాంప్ లేదా ఫిలమెంట్ ల్యాంప్ కూడా అంటారండి. దీనికి కాస్ట్ 10 రూపీస్, 16 వాట్స్, 100 వాట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి 10 రూపీస్, 20 రూపీస్ అలా ఉంటాయన్నమాట. సిఎఫ్ఎల్ ల్యాంప్ అంటారనమాట. సో ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా ఉండి మనకి ఒక పెన్నులు వచ్చింటాయి అనమాట. పెన్నులు ఇలా, ఇది ఫిలమెంట్ అంటారన్నమాట. ఈ ఫిలమెంట్ అనేది ఎప్పుడైతే మనకి సప్లై వస్తుందో అప్పుడు హీట్ అవుతుందన్నమాట. సో ఇదే ఫిలమెంట్, దీనికి ఫిలమెంట్ ఉందండి, దీన్ని ఫిలమెంట్ ల్యాంప్ అంటారు. ఇది వచ్చేసి దీని కాస్ట్ 10 రూపీస్ అంటారు. అండ్ నెక్స్ట్ దీనికి హెచ్విఎస్సి, హై వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు, లేదా హెచ్విఎస్ అంటే ఆల్మోస్ట్ హీట్ వెంటిలేటెడ్ ఎయిర్ కండిషన్ అంటారు. ఇది వచ్చేసి ఏసీ రిలేటెడ్ అనమాట. కిలో వాట్స్ అవర్స్ ఆల్రెడీ చెప్పాను. కేవీఆర్ కూడా చెప్పాను. ఎస్సీఆర్ ఇది కూడా చెప్పాను. సో నెక్స్ట్ చెక్ చేస్తే ఐజీబీటీ ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్, అది కూడా చెప్పానండి, ఎలక్ట్రానిక్ డివైస్ రిలేటెడ్. ఓఎల్ఆర్ ఇది కూడా చెప్పాను. తర్వాత ఇది కూడా చెప్పాను. తర్వాత ప్రింటెడ్ సర్క్యూట్ బ్రేకర్, ఇది కూడా చెప్పానండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే హెచ్ఆర్సీ చెప్పాను. సిబిఎస్ఈటీ కోర్ బ్యాలెన్స్డ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ వర్డ్ అనమాట. కోర్ బ్యాలెన్స్డ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. లైట్నింగ్ అరెస్టర్, సో ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్ చూస్తే ఇంకా ఇది వచ్చేసి మనకి ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇంకా మనకి వర్షాకాలంలో పిడుగులు పడేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే ఇంకా హైయెస్ట్ పాయింట్ ఉంటుందో దాన్ని దాన్ని తీసుకుంటుంది అనమాట. ఆ యొక్క పిడుగులు అనేటివి ఏంటంటే పిడుగుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి లేదా హై కరెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్స్ అనేటివి బిల్డింగ్ హైయెస్ట్ టాప్లో అనేది పెడుతుంటారు అనమాట, సబ్స్టేషన్లో కానీ. ఇది వచ్చేసి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటారనమాట. మనకి ఇంటిని కానీ తర్వాత సిస్టమ్ని కానీ ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఏంటంటే మనకి పిడుగులు అనేటివి పాజిటివ్ ఛార్జ్ అనేవి కలిగి ఉంటారనమాట. సో ఆ పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉండేది ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ కోసం చూస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టవర్స్ కానీ లేదా చెట్లు కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే దీనికంటే మీరు ఎప్పుడైనా చూస్తుంటే ఇంకా టవర్స్ పైన ఒక కేబుల్ అనేది ఉంటుందన్నమాట, ఒక కోర్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ సైడ్కి ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, కానీ ఈ టాప్లో ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి ఎప్పుడైతే ఇంకా పిడుగుల నుంచి కానీ ఏదైతే ఇంకా ఉంటుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క ఎర్త్కు కనెక్ట్ చేసి పెట్టుంటారు అనమాట ఆ యొక్క కండక్టర్ అనేది. సో ఎప్పుడైతే పిడుగులు పడతాయో ఈ యొక్క టవర్కు కానీ ఈ కేబుల్స్ ఈ యొక్క వైర్లకు కానీ ఏమి ఇంపాక్ట్ అవ్వకుండా, ట్రిప్ అవ్వకుండా ఏంటంటే త్రూ ఈ యొక్క కోర్ నుంచి ఈ యొక్క కండక్టర్ నుంచి త్రూ ఇలా ఎర్త్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఈ యొక్క టవర్స్ అనేటివి ప్రొటెక్ట్ చేయబడతాయి. సేమ్ అలాగే మన ఇంటి పైన కూడా టాప్లో అనేటివి పెట్టుకుంటారు అనమాట ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్స్ అనేటివి. దానికి ఏంటంటే లో రెసిస్టెన్స్ పాత్ అనేటివి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇంకా ఆ యొక్క నెగిటివ్ ఛార్జ్ కలిగినటువంటి పాజిటివ్ ఛార్జ్ కలిగినటువంటి ఉరుములు పిడుగులు ఉంటాయి కదా, అవేంటంటే ఆ యొక్క పిడుగులు అనేవి నెగిటివ్ ఛార్జ్ కోసం చూస్తూ ఉంటాయి అనమాట. ఈ యొక్క టాప్లో ఏదైతే ఉంటుందో దాని నుంచి త్రూ గ్రౌండ్ ద్వారా వెళ్ళిపోతాయి అనమాట. ఆ విధంగా మనకి ఎక్విప్మెంట్స్ అనేటివి ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ బాడీ ఎర్తింగ్ అనమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్విప్మెంట్ని బాడీ నుంచి ఎర్త్ చేయడం అనమాట. ఎక్విప్మెంట్ ఎర్తింగ్, ఈ సిస్టమ్ ఎర్తింగ్, ఇవన్నీ కూడా ఎర్తింగ్ రిలేటెడ్ అనమాట, ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఏసీసీబీ ఆటోమేటిక్ కెపాసిటర్ కంట్రోల్ ప్యానల్. సో కెపాసిటర్ కంట్రోల్ ప్యానల్ రిలేటెడ్ అనమాట ఇది. ఓవర్ కరెంట్ రిలే, ఇది కూడా చెప్పాను. తర్వాత రా పవర్ డిస్ట్రిబ్యూషన్, ఇది కూడా చెప్పానండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే సో ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ అండ్ హెచ్ఈవిఎస్ రిలేటెడ్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో లెంత్ అయిపోయింది, సో ఓపిక తెచ్చుకొని దయచేసి
చివరి వరకు చూడండి, ఎంతో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.